మేషరాశి వారికి ప్రస్తుతం ఈ జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, దానికంటే ముందు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇక్కడ ఈ జనవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనస్సు రాశిలో 4 గ్రహాలు ఉంటూ మకరంలోకి మారుతున్నాయి. శుక్రుడు 13వ తేదీ, అదేవిధంగా 14వ తేదీ రవి మకర సంక్రాంతితోని, మరియు అదేవిధంగా కుజుడు 16వ తేదీ, అలాగే బుధుడు 17వ తేదీ మారుతున్నాడు. కుంభంలో రాహువు, మీనంలో శని, సింహరాశిలో కేతువు యొక్క సంచారము, గురువు వక్రించి మిథునంలో ఉంటున్నాడు. ఇక చంద్రుడు 1 మంత్ మొత్తం ధనస్సు నుంచి మళ్ళీ ధనస్సు వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు మీకు ఏ విషయాల్లో ఏ గ్రహం ఫేవరబుల్గా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు గ్రహనాథుడు ఎవరైతే ఈ కుజుడు ఉన్నాడో, మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, ఆయన భాగ్యస్థానంలో ఉన్నందుకు కొంత హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధనాధిపతి కూడా మీకు 13వ తేదీ నుంచి దశమ స్థానంలో, వృత్తి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కెరీర్ పరంగా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్. అదేవిధంగా మనకి 13, 14, 16, 17 తేదీలకల్లా అన్ని గ్రహాలు మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ అంటూ ఉంటాం, అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో 17వ తేదీ లోపల మాత్రం ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించకుండా, అంటే ఒక్కొక్కసారి మనం షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ఎందుకంటే ఇక్కడ 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి, 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, అది సంతానం విషయంలో కానివ్వండి, లేనట్లయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా సొంతంగా ఏదైనా బిజినెస్ చేయడానికి కానీ, ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొత్త కోర్సెస్ చేసి ఏదైనా మీరు, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క టాలెంట్స్ పెంచుకోవడానికి అనుకూలించేటువంటి సమయంగా నడుస్తుంది. అయితే ఎప్పుడు కూడా దశమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నప్పుడు రాజకీయ పరంగా కానివ్వండి, కెరియర్లో ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి సింపుల్గా ఏం లేదు, కాస్త మీకు దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి, గణపతి యొక్క ఆలయానికి వెళ్తూ ఉండండి. గోవులకి కాస్త బెల్లమది తినిపిస్తూ ఉండండి. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అని చేయండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే, మీ నక్షత్ర నాథుడు ఎవరైతే ఉన్నారో, అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకొని నిద్ర లేవండి. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ, సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే, నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం కాబట్టి, ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి ఏ నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా
ఓం సూర్యభగవానై నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్రలేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడవది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశం మీద దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.